ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క ప్రవచనాత్మకమైనటువంటి వాక్కు మీ కొరకు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూసుకున్నామండి. ఒకసారి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడేకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. మన జీవితంలో దేవుడు మనల్ని మరొకసారి బలపరుస్తున్నాడు. తన వాక్కును పంపించి ఏమంటున్నంటే, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నేను నీకు తోడై ఉండేదను. మన జీవితంలో అనేక సార్లు మనము పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, మన ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ధైర్యంగా ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి, దిగులు చెందుతున్నావు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉండి మన చేయి పట్టుకొని మనకు ముందు నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనము ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకొని. స్తోత్రం నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రవచనాత్మకమైనటువంటి వాక్కును బట్టి నేను స్తుతిస్తున్నాం, నేను మాయపరుస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే తన జీవితంలో దిగులు పడుతున్నారో నా తండ్రి యేసయ్య నాయన, భయపడుతున్నారో, ఆయన యేసయ్య అయ్యా నా తను జడుస్తున్నారో ప్రభా, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారితో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారిని ధైర్యపరచండి, బలపరచమని ప్రార్థిస్తున్నాం. పరిస్థితులు నాయన ఏ విధంగా ఉన్నప్పటికీ నా ప్రభా, వారితో కూడా మీరు ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు, వారిని బలపరచమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.